మానసపుత్రులకు స్వాగతం. ఆ పీఠం అలంకరించు. నారద మునీంద్ర, కుశలమే కదా? నా కుశలమునకేమే, కానీ మరి ఆ సందేహమేమి? ఏమీ లేదు. సత్యవ్రతము కీర్తిదాయకమేనను సాధ్యమాయని నా శంక. పురుషోత్తములారా, ఈ బ్రహ్మర్షి సందేహమునకు జ్ఞాన దృష్టి సంపన్నులు మీరు ఏమందు? మీకు ఈ సందేహమేలా? సూర్యవంశ సంభూతులకు హరిశ్చంద్రుడు, త్రిభువన సంస్థయునుడు సత్యసంధుడు, బంగారమునకు తావియు, భూపతులకు సత్యమును లోకమెరుంగున వారి పురోహితుడుగా ఉన్న పట్టువలే ఇట్లు పొగుడుతున్నారు. వశిష్ఠుని సిద్ధాంతమే తృణీకరింపబడుచుండనా? నారద, అందులకు మనం చింతింపనేలా అతని మర్యాద ఆపాలి. విశ్వామిత్రుని మర్యాదలో సందేహము కలదాయమే. కూపస్థమండూకము వలె వేరించు వీరికి పరశక్తి ఎట్లు తెలియను. విశ్వామిత్ర, నీ దుస్వభావం మానవైతివిగా ఊరికి లేనిపోని పెత్తను పైనడుకొని నేను ఒక బ్రహ్మ ఋషులని అందరమూల తిరుగుతూ ఉన్న కొద్ది గౌరవము కూడా ఏలపోగొట్టుకుందు. ఒరి అధమ, నీవా నా తపనువారు ఒక క్షత్రియాధమును ఆశ్రయించుకొని కొట్టవాసుకులుతున్న నీకు నిరంకుశమైన తపప్రభావం తెలియను రా మూర్ఖ. ఈ కార్యశూన్యవాక్యములేలా? వశిష్ఠ, ఏల ఈ నిష్కారణ వివాదము శాంతి, ఏల ఈ ప్రవాక్యం పరీక్షించినంత వరకు అందరూ సత్యసంధులే. చూడు, నేను హరిశ్చంద్రుడి బొక్కించను. నీవా? అవును, నేను నేను సర్వచరాచర ప్రపంచము తారుమారయ్యను హరిశ్చంద్రుడు చే బొంకిపద. బొంకించిన బొంకించిన తలగలగించుకొని తోటరుసులు చేయనట్టు గాడిదలెక్కి గురుకులో కలుగురావచ్చు వాడవారం ఊరేగిన. ఓహో, దారుణ ప్రతి ఓహో విశ్వామిత్ర, నీవు బొంకింపలేనితో నేనా? హిమశైలంబుల వాయుభక్షంటలై మృత్యుంజయుల్ కూర్చి దివ్యమతిల్ చేసిన మత్తప ఫలమునందు అర్థాంశముల్ తారవోసి మహిళ పెక్కు మహాయుగంబులు అమిత శ్రీవీర నేలించి స్వర్గములందు ఈశ్వరరాజ పీఠమున తద్రాజోత్తముల్ నిల్పెదల్. నివేదనకు పండ్లు కూడా లేవోయి. అహో గురువు వారు అటు అర్థించుతున్నారు. అర్ఘ్యపాద్యములు అర్ఘ్యపాద్యములు. ప్రభు నా మొరవిని నన్ను కాపాడండి వేడికి. నా ప్రభు నా మొరవిని నన్ను కాపాడండి వేడికి. జయ జయ కోసల దేశ ప్రభు, జయ జయ కోసల దేశ ప్రభు, జయ జయ శ్రీ హరిచంద్ర ప్రభు, జయ జయ శ్రీ కరుణా ప్రభు. ఏదో కొంప మునిగినది. ఊరుకోను ఊరుకు. నిర్మాణ సంకల్పమేమో. హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు
నేను ఒక బ్రహ్మర్షులని గుంకించు నిరతి కష్టములెన్ని వచ్చినను గాని నీ పదాబ్జద్వై శరణంబున్మరి నిత్యసూమృత మనీషాదాక్షము తాల్మిని హర గంగాధర నీలకంఠ శిశునిహారంశుకోటి నిత్య సత్యవాన్ భవ ఆయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ ఓ విశ్వామిత్ర మహర్షులు, బ్రహ్మర్షి సత్తమ ప్రణామములు. ఆయుష్మాన్ భవ. సత్యకీర్తి, నేను ఒక కార్యార్థినే వచ్చి తిని హరిశ్చంద్రుని ఇప్పుడే చూడవలసి ఉన్నది. చిత్తము ఏలిన వారు పూజామందిరమునకేగిరి సభామందిరమునకు పోవదం. అహో, ఏలిన వారే వచ్చుతున్నారు. బ్రహ్మరిషత్తమా, విధేయుడు హరిశ్చంద్రుడు నమస్కరిస్తున్నాడు. సకలారిష్ట సిద్ధిరస్తు. భార్య, నీ చరణకమల పరాగ స్పర్శించే నా మందిరపు పవిత్రీభూతమయ్యను. ధన్యులమైతివి. సభామందిరమునకు దయచేయుడు. కాలహరణమునకు ఇది సమయము కాదు. త్రిశంకునందన, నేను నిన్నొకటి అర్థింపవచ్చి తిని. మహాత్మా, నన్ను అర్థించుడయా, ఆజ్ఞాపింపవలయు గాని. పరమేశ్వర ప్రీతిగా నేనిప్పుడు ఒక యజ్ఞము సంకల్పించి అందులకై కొంత ధన సహాయము కావలసి వచ్చినదోయి. ఆహా, ఏమి నా భాగ్యము! ఆర్య, వరయు విత్తమెంత? అతి స్వల్పం, 1000 బారువుల బంగారం మాత్రమే. ఇప్పుడు కదా తరణికోము పవిత్రమయ్యను. సత్యకీర్తి, బండారములు తెరపించి సువర్ణము శకటములకెత్తింపు. వలదు వలదు, అవసరమైనప్పుడే మేము వచ్చి దాన్ని కొనిపోవుదు. అందరకు మీ కోశమునందే భద్రపరిచించు. ఆర్య, మీ ధనము మీకడ నుండుట శ్రేయం కదా. సత్యకీర్తి, మీ ధనముతో పాటు మీరు దీన్ని కాపాడుట కష్టము కాదు కదా. ఆర్య, కాపాడుట కష్టమని కాదు. మునివరా లోకమెల్ల ధనమూలముగాన అనాలతంబు తజ్జనులు పరార్థ సంగ్రహణ సాధనముల్ పరికిల్చుచు నందను నైనన్ స్వమాతనైనన్ సతినైనను కన్న తండ్రినైనను తుది ప్రాణమిత్రునైనను ధనమందున నమ్మవచ్చునే. హరిశ్చంద్ర, నీ అందా మాకు సందేహం, మాకు తడవయ్యను. పోయి వచ్చు.
చిత్తము. ఈ విధేయుడు తమ ఆజ్ఞాబద్ధుడు. చేయవలసిన కార్యము గోచరమవుతుంది. నిజము నిజము కర్కశ విధానమున గాని మా ప్రతిష్ట సుస్థాపితము కానేరు. తపస్సౌపార్జిత సర్వశక్తుల పురికొల్పి కార్యము సాధించును. సర్వభూత ప్రపంచము నాకిక తోడు కావాలి. వన్యమృగములారా, మీ మీ నైసర్గిక ప్రకృతులతో చెలరేగి అయోధ్యానగరమును చీకాకుపరచి భూరి ప్రభంజనాత భూర్ణిత మహార్ణవం వలె సంక్షోభపరచడు. గ్రామ గ్రాములు పైబడి పశువుల దంపి పొలముల జరచి మీ క్రూర నిష్ఠురారాముచే దిగంతములు పెద్దలు చేసి ప్రళయకాల సంకుల పరిస్థితుల గలిగింపుడు. మహాప్రభు, సచికీర్తి ఏమి క్రూర మృగములు చెలరేగి మన రాజ్యముపై పడి గగ్గోలు చేయుచున్నవట. పాపము జానపదులు మొరవెట్టుకొనుచు ఏలిన వారి దర్శనమునకై వేచి ఉన్నారు. వనితాజన భృగుటీ విలాస లౌల్యులు కానివారెవరు?
నీ ఆటపాటలచే హరిశ్చంద్రుని శీలభ్రష్టుని గావింపుడు పొండు. రాజాదిరాజులకు జోహారులు. సత్యకీర్తి, వీరుల ఏ కులం వారు? మహారాజా, కులముతోనేమి మేము మాటంగలం, నృత్యములలో ధ్యానలం. ప్రభువు గారికి సంతోషము కలుగునట్టు మీ నృత్యముల ప్రదర్శింపుడు. మనోహరముగానున్నది ఈ నృత్యం. ప్రభువుగారు సంఖ్యల ఈ హారములు గైకొనుడు. రాజేంద్ర, మాకీ హారము నేటికి ప్రభువరేంద్రుల ప్రాపులు కావాలను గాని. వీరి మాటలు నాకు అర్థమవుతలేదు. అర్థము కానిదేమి ఇందు, మీరు రసికులు, మేము జవ్వనులము, జానలము. సత్యకీర్తి, వీరి వర్తనము తెలియవచ్చినది. వీరిని ఇంకా ఆవలికి పంపివేయండి. రాజేంద్ర, అర్జునుల వ్యర్థముగా పంపివేయుట నీ వంటి దాతలకు తగునా? ఒక మారం ఆశ్లేష. శ్రీకృష్ణమణిచలారా, ఇచ్చటి నుండి వెడలి పొందు. ఇంకా కదలరేమి? వలచి వచ్చిన అబలను అవమానపరచుడైగా కొట్టించదు, చూడము నీ పని పట్టించదు. భాగ్యమని అపరాధము దైవమే భాగ్యమని అపరాధము దైవమే భాగ్యమని కృపసేయలే ఆశిత వసలమంగళ
దయా వహి కుదుడనై భవదీయ దయా వహి కుదుడనై ప్రమోదించెదనే గారే అభయనివే ప్రమోదించెదనే గారే అభయనివే अपराधम दैवमे आर्यमणि अपराधम दैवमे आ आ బ్రహ్మత్వమున్న సంగీతం కోరికను దేవా నీ ఇంద్రత్వమును వరదు బ్రహ్మత్వమును వరదు చతుస్సముద్ర ముద్దితమగు విశ్వవిశ్వంభర సామ్రాజ్యమైన సమర్పించిన ఈ కన్యల మాత్రం వివాహమాట హరిశ్చంద్ర నీవు వర్తించినది నిక్కువమా అంతయూ నిక్కువమే రాజ్యదానం అనర్చదవా ఈ కన్యల వివాహమాడుట కంటే హరిశ్చంద్ర ఆ మాట ఎందే నిలిచియుండు నీవనినట్లు నాకు రాజ్యదానం అన్నట్టు అవశ్యము గ్రహింపుడు దాన సమాప్తికై దేవిని లోహితుని కొనిరం మహాప్రభు వలదు వలదు అమాత్యభువా మహర్షి ఇది మీకు తగదు సమ్మతింపు మేము రాజ్యదానము సమ్మతింపు ఈ రాజ్యదానమును సమ్మతింపము అతి ఘోరము చూతుడేలా రండిపోయి ప్రజలను తోడుకొని వస్తాము శాంతింపుడు శాంతింపుడు సభాసులారా సత్య నిరోధమునకు సహాయపడుదురా వలదు వలదు విశ్వామిత్రుల వారు రాజ్యం లాగేస్తున్నాడు మహారాజు గారు రాజ్యం దానం చేస్తున్నాడు అలాగే రండి నాథ సర్వము నెరింగితుంది కానీ దానము పరిపూర్తిగా ఉంటాము అయ్యో కార్యము మించిపోయినదే ఏమి చేయుతును బ్రహ్మవిషత్తమా రాజ్యదానము పరిగ్రహింపుడు బ్రాహ్మణమాన్యముల్ విడిచి హస్తి సప్తపాధోధివేళ విభ్రాజన ఖండ భూవలయమెల్లం మీకు దానంబుగా భావం బంధుక శంకలే కొసగితి బ్రహ్మార్పణం బంచు దేవా విశ్రాంతి గయ్యను కొమ్మికను నీవచంద్ర తారార్కం సత్యకీర్తి దేవా
భూషణములు ధరించి ధరణీ చక్ర పరిపాలనము నిర్వహింపు. హరిశ్చంద్ర, నీ ఔదార్యము కడుంగడు శ్లాఘ్యం. నీ ఉనికి మాకు శాంతి భంగ కారణమును. ఇంకా నీ భార్యాపుత్రులతో చిత్తము విదేశములు చేయడం. సత్యకీర్తి, మంత్రిత్వములకై నీ విస్తృతే ఉండవలే. మహాప్రభు, నేను మీ కడ నుండ తగనా? అమ్మా, నేను మీ లోహితుని వంటి వాడను కానా తల్లి? సత్యకీర్తి, రాజాజ్ఞ తడవగుతున్నది. మీరిట నుండి పొండవు. చిత్తం ఆధారము మనసిది క్షమింపుడు. ఆహా, కోశలాధిపతి చేత చిల్లిగవ్వైనను లేని తీరదశి అందున్నాడు కదా. ఆడిన మాట తప్పుదువా? ఒక నెల గడువ సంగుడు ఎటులైనను మీ రుణము తీర్చగలరు. నక్షత్రగా ఏమి సెలవు వింటివి కదా. ఈతడు మనకు ఇయ్యవలసిన సొమ్ము నెల దినముల్లో ఇస్తున్నట. వెంట నరిగి తీసుకుంటాం. జాగ్రత్త. గురుత్తవ, మీ శిష్యుడను కానా? హరిశ్చంద్ర, కోరి కోరి ఏళ్ళ కష్టములు పాలయ్యదవు. ఈ కన్యలను చేపట్టి సకల ఐశ్వర్యములతో కొనుదూకు. గాధినందన, అకల్పంతము అంతముంజనమి సత్యస్థైర్యపు కీర్తియే నాకు చెగురనేది. ఏయుడు మలైన గోరి జన్మాంతమెంతో కౌతూహల వృత్తి చే అనుబంధు జన శ్రీ సుఖ ప్రాగత్యం బలియేల నిశ్చల యశో లభ్యమే లేదో. ఆర్య, మా గతి ఎట్లయినను కానిండు. మాకింక సెలవు సంగుడు. సరే, ఆహా, మా ఆయాసము పుట్టినది. మాట బొత్తుగా హీనస్వరము పడిపోయినది.
నేను ఇంకా నాలుక పీకుకొని చావలసినదే. నేనిప్పుడు బ్రతికి ఉన్నానో లేదో. అయ్యా స్వయముగా కదా మాట్లాడినది నేనేనా? అబ్బా ఆకలి ఎక్కువ చున్నదమ్మా. కటకట అమ్మా ఆకలి అన్న సుతులకు పిడికెడ అన్నమిడుటకు నాకు గతి లేకపోయే కదా. పరమేశ్వర కట్టా ఎక్కడ లేరే దీన జన రక్షాదక్షులు ఈ దుఃఖపున్నట్టేటన్ బడియేర్చు ఈ నిశూలం కాపాడ పుట్టించువాడు ఎట్టో పెట్టక మాను నాయనడి పల్కే నిక్కువంబైన పట్టెండన్నము కాటకంబై పట్టెండన్నము కాటకంబై నసింపంబోరునే మేమిటు చంద్రవతి ప్రార్థన ఆలకింపు. ఇప్పుడు సాయమనొచ్చుట మన విధి కదా. దేవి, సత్యసంధులైన వారిని సత్యమే కాపాడు. బాబా చిట్టి తండ్రి, చిట్టి తండ్రి, ఇవిగో ఫలములు. మా ప్రత్యర్థులకు ఫలములెత్తువుగా కాని నాన్నగారు, నాన్నగారు, నాయనా ఏమీ తేలేదు తండ్రి. నాన్నగారు ఇవిగో ఫలములు. ఆ బ్రాహ్మడును నేను భుజించితిమి, అమ్మకును నీకును 2 పళ్ళు ఉంచితిమి. నాయనా నీకిప్పుడు ఆకలి లేదు కదా. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినా మా అమ్మ పూర్వపుణ్య ఫలం వల్ల వచ్చినవి. నక్షత్రగా అట్లే కావచ్చు. హరిశ్చంద్ర, నాకు నిద్ర తూగి వచ్చుతున్నది. తగిన స్థలము ఇందేందైనా చూడము. నక్షత్రగా బయలుదేరము. దేవి, ఇచ్చటి నిలవులు సేనయోగ్యములుగా ఉన్నవి. ఇందు విశ్రమించమా? అట్లనే కానీ మదమడంచి నా పతి ఇటే వస్తున్నవారు. నక్షత్రగా మీకు నిద్రాభంగము కలిగినా మనం ఇంకా నిర్భయముగా ఈ రేయి నిద్రింపవచ్చును. నీకేమైనా మతిపోయినదా? ప్రకాశించిన వాడవండు వినడి వాక్యంబు ఎపాటి గండ్రతనంబున్నను ఇట్టి దయములతోనా నీకు చల్లాట వండితనమున్ కడలెట్టి వేకదలుము అట్టే ప్రజ్ఞకై పెంగులాడిదివో ఇందరి చావు నీ వలన నేడే 3 నిక్కంబుగా
కొరవి దయ్యము కాదు, మిడుగురు పురమయ్యా. మిడుగురు పురువా? ఏమో ఇచ్చట నుండి కదలుటయే శ్రేయస్కరమని తోచుతున్నది. నేనింక ఒక్క క్షణం ఆగను. అయ్యా, ఈ అర్ధరాత్రమును ఎందుకు పోగలమయ్యా? ఓరి మాయావి, నీవిచ్చట నుండి కదలవుగా? మా గురువు గారు నన్ను నీతో ఎలా పంపిరా బాబు? నక్షత్రగా అట్లే బయలుదేరము. మీ ఇష్టానుసారము బయలుదేరు. బాబు గట్టును పడి తిని మహారాజా విజయభవ. చదువుకున్న బ్రాహ్మణుడు ఇచ్చట దానము చేసిన కోటి గుణితం. విశ్వనాథ, ఎంతటి దుష్ప్రాప్తి ఘటిల్లెను. మహాశయ, రిక్తుడను, క్షమింపుడు క్షమింపుడు. శివాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః, విష్ణవే నమః. ఈ దేశాటనం వల్ల సకాల సంధ్యావందనం కూడా మర్చిపోయినా. నా గ్రహచారం కాలం ఏం చేస్తాను? సరే. ఓం భోంజన ఓం సత్యం. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, వా, ఆకలి, కడుపు మలమల మాడిపోవచ్చున్నది. పలుకవేమయ్యా, నిన్నేనయ్యా. నక్షత్రగా గంగానది యందు స్నానమునర్చితిమి గదా, విశ్వనాథుని సందర్శనము గావించి మరీ పోదము. కొంచెం ఓపిక పట్టు. ఇంతవరకు తిరిగినది చాలదా? సరే, గడువు. హరిశ్చంద్ర, నేటితో నీ గడువు తీరుతున్నది. నీ ఇంతవరకు మాకిచ్చినది ఒక్క కాసైనను లేదు. లేదనినా సున్నయగును కదా. నెల దినములలో ముళ్ళుడము తీర్చుదనని వాగ్దానము చేసి ఉంటుంది కదా. అవును, వాగ్దానము చేసి ఎట్లు చెల్లించగలవు? వైదిక వృత్తి సంపాదించునంటివా, నుడుగవు రాసపోకడలు నీకు. రాసరికంపు శౌర్యమున దెత్తువటన్నా, దశమాలి ఏ వంక దిక్కులేదు. వణిజువర్తనము చే గణింతునంటివా, అరచేత గుడ్డిగా వైనలేదు. వ్యవసాయ వృత్తి చే సవరింతునంటివా, లేదు భూవసతి గోష్పాదమంతా. ఇందునేదేని వ్యాపారమందదగిన, అంత పుణ్యంబు పుట్టిన ఇంత ధనము గట్టు గట్టుదే ఈ స్వల్పకాలమునను. గడచు ఈనాటి తోడ, గడచు ఈనాటి తోడ మా గడువు దినము. బ్రాహ్మణోత్తమ, కొంచెం కాలం ఓపిక పట్టుడు. నెల దినముల నుండి ఓపిక పట్టింది, శ్రమ మాత్రము మిగిలినది. ఈ పట్టున నీ భార్యాపుత్రులను అమ్మినను మా ధనము చేకూరునా? ఇంకా నీ పెద్దరికం ఆలోచింపరు. మా సొమ్ము గమ్మలతో సహా లెక్క పెట్టి అప్పగించింది. నాథ, ఈ
ఈ బ్రహ్మచారి తుదకు మనకు నన్ను విక్రయించి ముని రుణము దేవి నిన్న అవును నన్నే ఏమి చేయగలము వేరు మార్గం లేదు చిరచిత్తులు కండు అంతటి రాజచంద్రునకు ఆత్మజవై కకుబంత కాంత విశాంత యశో విశాలుని త్రిశంకులు నీళ్లు సచ్చి భస్వంత కుల ప్రసిద్ధికొక వన్య ఘటించిన గేస్తురాండ్ర మేల్బంతిని నిన్ను ఒక్కనికి బానిసగా నమ్మి కొందునే హరిశ్చంద్ర ఏవో విచారించదు అప్పు పుచ్చుకున్న బాకీ కాదు కదా లేదు అని ఒక్క మాట చెప్పు తాను మా గురువు గారితో వాదించి ఒప్పించదు ఏమందు నక్షత్రగా ఏమంటివి ఏమంటినా వెళ్ళేదనని ఎంతిని బాబా ఎందులకి కంఠశోష తిరిగి తిరిగి కాళ్ళు పడిపోతున్నది రుణమా తీరదు నాకు ఈ యాతన తప్పదు నే వెళ్ళదనయ్యా బ్రాహ్మణోత్తమ ఆగుడు ఆగుడు అయ్యా నిశ్చయించుకుని నా భార్యను విక్రయించుటకు నిశ్చయించుకు స్వామి పశువులు తినే కూరలాగుందండి చాలా మంచిదండి లేతది పశువులు తింటే మటుకే ధర సరసంగా ఉంటే సరి స్వామి లేత బెండకాయలు అలా బరువుగా 6 కాసులు సలీస్ సరే ఈ పైసా తీసుకున్నావా అండి చిక్కుడుకాయలు ఏమో చూస్తారా ఏమక్కలేదు దించులేదు బెండకాయలు తీసుకున్నావా అండి ఏమవుతులేరా చాలే కాసుకు 2 మీ సంగతి మాకు తెలియకపోతే కదా నక్షత్రగా ఏల నన్ను బాధించడవు సత్యవ్రత దీక్షకై ఎట్టి కృత్యమైన నెరవేర్పనిచ్చు అయ్యలారా సూచితురా ఈ ఘోరం సూచితురా రుణము తీర్చుటకై సుగుణరాశియకు ఇల్లాలిని అమ్ముతున్నారు ఎన్నడైనా విని ఎరుంగుదురా ఈతని పలుకులు సత్యమేయనను ముని రుణముకై పరమసాధ్యము నా భాగ్యలక్ష్మిని బానిసగా విక్రయించుతున్నాను ఎవర్రా ఇతర బానిసలను విక్రయించినది? బ్రాహ్మణోత్తమ అభాగ్యుడనగు నేనే. ఆహా, నీవు ఎవరు? ఈత ఎవరు? ఈతడు అయోధ్య నగరాధీశుడు హరిశ్చంద్రుడు. బానిసగా విక్రయింపబడుచున్న ఈ సాధ్వి ఈతని అర్ధాంగి. నీవేనా విశ్వామిత్రునికి రుణపడినది? ఓ అమాయకుడా, చూడు, పత్రము లేదు, సాక్ష్యము లేదు, ఈ రుణములకేనా
నిక్షేపము వంటి ఇల్లాళ్ళే ముకురుతున్నావు. ఆయన రానాతో విశ్వామిత్రుడు నిన్ను ఏమి చేయరో కనుగొనదా. అయ్యా, మీ సంభాషణచే ఏల మా ఖేదమును వినువడించదరు. కేశవా, ఇదేం చౌకదారం కాదురా. అట్లా అనిపించదు. పద. పంచాంగమునికే వచ్చినట్టయ్యా. పంచాంగమా? పంచాంగం నీ గళ్ళకేం పంచాంగ బ్రాహ్మణులా కాబడుతున్నా అనుకుంటున్నావా? ఎవరా పంచాంగం? దాసి, ఇంకా నువ్వు కదులుకున్నావేమి? మాకు ఎంతకన్నా కావాల పల్లె వినుకుంటువా ఏమి? మందభాగ్యం నీ దృష్టి నుండి సైతము తొలగింపబడి పరాధీనరైతినే ఆ ప్రాణపతి. హరిశ్చంద్ర, ఎన్ని కష్టములకైనా రోర్చుకొంటి దారాపుత్రుని సైతము విక్రయించి రుణ విముక్తుడవైతివి. ఇంకా సుఖముగా కాలక్షేపము చేయము. అయ్యా, నా పూర్వభవ సంచిన పాప ఫలమే నన్ను ఇంతకు తెచ్చు. హరిశ్చంద్ర, నీవు నిశ్చయముగా శాంతమూర్తివి. పరిస్థితిని ఇన్నాళ్ళు నీ కొలువు చేసి తిని నాకు రావలసిన బట్టము మాటేమందు. అయ్యా, మీ గురువు గారి పని మీద వచ్చితివి గాని నా కొరకై వచ్చితివా? నక్షత్రేశ్వర, నన్ను అన్యాయముగా బాధించదవా ఏమి? అడవులలో నన్నిన్నాళ్ళు అన్నమునకును నీళ్లకును మొగము వాచినట్లు చేయుట నీది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బట్టమడుగుట అన్యాయం అయ్యనేమి? వటోత్తమ, మీకిది బొత్తుగా తగని పని. హరిశ్చంద్ర, నీవేమైనా అనుకును, నేను ఇన్ని మాటల వాడు కాను. నీవిచ్చిన ధనము నా బట్టము క్రింద సరిపోయినది. నేను ఇల్లు చేరవచ్చు. ఇంకా ఆ మునురుణమును గూర్చి మీరును కలిసి ఏ గంగలో దూకినను సరియే, నాకేరా. నక్షత్రగా, ఇంతకన్నానే చెడునదేమున్నది? నన్ను కూడా విక్రయించి నీ గురువు గారి ధనము రాబట్టుకును. సరే, నిన్ను కాదననేలా రమ్ము. పౌరులారా, ప్రతి జీవికి జన్మహత్యకు స్వాతంత్ర్యమును కోల్పోయి బానిసీయుడిగా విక్రయింపబడుటకు సమ్మతిస్తున్నాను. అక్రూరగా సూచదరేలా ఇతడు ఎవరనియా? తన మహీరాజ్యమంతయును కాది సూటికి స్థానమిచ్చిన ఎట్టి
ధర్మరా నిజయ సచంద్రికల్ నిఖిల దిక్కులయందు పారదల్లిన యతి సారపుడు దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలు పెట్టేటి దాసుని చూసి దండాలు పెట్టేటి దాసుని చూసి దారి అరయ్య దొరబాబులారా దారి అరయ్య దొరబాబులారా దండాలండై బాబు దండాలు దండాలు కళ్ళు ఉచ్చుకోని బాబయ్య కాటికెళ్తా ఉండానే కళ్ళు ఉచ్చుకోని బాబయ్య కాటికెళ్తా ఉండా కప్పు కంపని మీరు కరువబోతారేమో కప్పు కంపని మీరు కరువబోతారేమో సొంపుగాను నేను సోలిపోతా ఉండ సొంపుగాను నేను సోలిపోతా ఉండ దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండై బాబు దండాలు దండాలండై మీకు దండాలండి బాబు దండాలు దండాలండి అడగాలి వారు కాకుండా దూరం బాబు దండాలు దండాలండి మీకు కడజాతి వాడు ఏంటయ్యా కడజాతి వాడు పెద్దింటోని అరుంధతమ్మ చేత అన్ని చెక్కిన కులమ్మ దగ్గరకు రాకము దూరము నేను ఇప్పుడు స్నానము చేయలేను రా అయ్యో రా నువ్వే ఇట్టంటున్నా ఇదేంటి ఇదంతా ఇంతమంది చేరుంటారు అయ్యా నేను ఇక్కడ బానిసీడుగా అమ్మబడుతున్నాను హరిశ్చంద్ర ఈ కడజాత్యానికి అమ్ముడు పోయేదా అయ్యా బానిస వృత్తికి పాల్పడినప్పుడు యజమాని ఎవడైననేమి అది అది సత్యమైన మాట మరి చెప్పు డబ్బెంతో నాతోడు పనివాడు కావాలి 1000 బారుల బంగారము ఓడియారాని ఎర్రిగాల ఏ ఆదాయితం చేస్తావయ్యా బానిసోడికి ఇంత డబ్బా నీ చేత కాదు పోరా ఏమి ఇట్టుండా అనుకున్నావే కంపు నాతోటి నీ డబ్బు నీ కంపుతా హరిశ్చంద్ర నీ రుణము సంపూర్ణంగా తీరినది ధన్యుడనైతే వటోత్తమా ఇదే నీకు నమస్కరించుతున్నాను హరిశ్చంద్ర హరిశ్చంద్ర సత్యమూర్తి క్షమించు అపరాధిని కపట కృత్యములను అభినయించి నేనే నీకు అన్ని విధములైన కష్టములు తెచ్చిపెట్టిన దుష్టుడను పుట్టినదాది అనన్య సామాన్యమైన సత్యనిష్టాగరిష్టతచే పరిశుద్ధమైన నీ మానసములకు ఇంతటి క్షోభ కలిగించిన కఠినాత్ముడను ద్రోహిని ధర్మమూర్తి ఈ నాయ కృత్యములు మనమునందుంచకు వృధా క్రౌర్యము వహించి చేసేతల టిక్కట్టుల పాలు చేసిన నా పాపమే నన్ను దహించు నేనిప్పుడు అన్ని విధములా దిక్కుమాలిన ఆడనై ప్రపంచములకు రాసి తామగా బ్రతికి ఉన్నాడు ఈ పాషాణ హృదయునకు ఇహపరములు సైతము దూరమైపోయినవి నా పాపమునకింక ప్రాయశ్చిత్తము లేదు 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 విప్రోత్తమా దుఃఖింపకుడు క్షమించుటకు నేనెంతటి వాడను అయ్యా నాకు ఇంక సెలవు పండు నీకు శుభంగా పోయి రమ్ము నాయన పోయి రమ్ము ఓయ్
ఈ కుండెత్తుకో. హృదయమున దుఃఖమింతే వదిలపడదు, హృదయమున దుఃఖమింతే బదిలపడదు. మరదు నన్నను సతీసుతుల్ మరపురారు, కటి కదియేమో పలుమారు గాను పిల్చు, ఎక్కడా నున్న నాడు లోహితుడు నేడు, కటి కదియేమో పలుమారు. నేను పోయిపోతున్నాను. చాలే నడు, ఇంకా ఇంకెంతసేపు. లోహిత బాధ అబ్బా అమ్మా, స్నేహితులారా నన్ను పెనుబాము కరిచినది అబ్బా. అమ్మా అమ్మా, కాళ్ళు మంటలెక్కుతున్నవి అబ్బా. అమ్మా, కాళ్ళు మంటలెక్కుతున్నవి అమ్మమ్మ, గుండె పెరుగుతున్నది. ఇంకా నేను బ్రతకను అమ్మా. అమ్మా, ఇంకా నేను బ్రతకను అమ్మా. అమ్మా, ఇంకా నేను బ్రతకను. మా అమ్మని తీసుకొని రండు, నాకు చూడవలసి ఉన్నది. అమ్మా
అమ్మా అమ్మా అబ్బా అమ్మా అమ్మా పోయిరండు అమ్మా 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 తిరుగుతున్నది ఏమో నా కళ్ళు కక్కలేగుతున్నది అమ్మా నేను ఇక బ్రతుకను అమ్మా నేను ఇక బ్రతుకను అమ్మా పిచ్చి పెట్టలేదా? అవును తల్లి, నాకు నిజముగా పిచ్చియే పడుతున్నది. అమ్మా నా కుమారుని కరచినది. అమ్మా కరచినది. అయ్యో పావు కరచినది. పోసి తెలివిగా ప్రవర్తించు. నీ కొడుకు చచ్చాడా? అమ్మా లేదు లేదు అమ్మా, నా కుమారుడు మరణింపలేదు. అమ్మా అట్లాగు మరణింపలేదు తల్లి, మరణింపడు. అదిగో 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 నా కుమారుడు నన్ను పిలుస్తున్నాడు. నాయనా వస్తున్నాడు. అయ్యో ఎంత బాధపడుతుంటేవో. అమ్మా అమ్మా నన్ను పోనిమ్ము తల్లి. ఏమిటి ఇది? చెప్పే మాట నాకేమీ తెలియటం లేదు. తలాతో కాకపోవడం లేదు. దీని కొడుకును అడవిలో ఏదో పాము గరిచినదట. అవును నాకు తెలిసినది. అడుగు నా ముత్తులయ్య, నా లోహితుడు. శవం ఎక్కడికి పారిపోదులే. నీ కొడుకు శవం అక్కడే ఉండను. మరేం తొందరపడకము. అమ్మా అమ్మా ఒక్క మారు సెలవిమ్ము తల్లి. ఇక నన్ను అమ్మాయిని పిలుచువారేవారు. అమ్మా పని అంతయు అయినది. పని అంతా అయిందా? పని అంతయు అయినది. ఇల్లు శుద్ధి పెట్టావా? అంటుతావా లేదా? చేసాను తల్లి. పక్కలేసావా? ఒక్క క్షణములో చేసేది తల్లి. బట్టలు ఉతికి ఆరేసావా? సరే చేసేదా స్వామి. అన్ని పనులు చేసి రాత్రి మేము నిద్రపోయాక అడవి కైగా నీ కొడుకు శవాన్ని చూసుకో. అటునే చేసేది తల్లి. ముందు పనులన్నీ కానీ తక్షణమే చేసేది. త్వరగా కానీ. ఓహో ఎవరచ్చట నాకు ఎదురుగా నిల్చున్నారు? ఓహో ఎవరు వారు? ఓహో ఎంత పొరబడితిని. సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువ నిలిచిన ఈ శవమును ప్రాణిగా భావించి తిని. అయ్యో ఈ కళేబరపు దుస్థితి కాంచిన ఎంత జారిని కొలిపెడిని. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇలాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో లాడిన ఈ శరీరము ఇప్పుడిందు కట్టెలను గాలుతో ఆ ఇలాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగను. తండ్రి ఎక్కడ ఉన్నావు నాయన? లోహిత కుమారా, లోహిత 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 కుమారా. కొడుకా పలుకవేమి? అయ్యో నట్టడవిలో ఈ కంటకములపై నిద్రించుతుంటివా? నా తండ్రి లెమ్ము. నాయన నాపై అలగితివా? నీవేలా మాట్లాడవు కుమారా? నాకింక దిక్కెవరు?
సర్వ సంపదలు కోల్పోయి పతికి దూరస్తురాలనై ఊడిగంపు కత్తెనై కాలము గడపవలసిన నీచ స్థితికి వచ్చినను కడుపున పుట్టిన కుమారుడవు నీవక్కడ ఉన్నాడవని ప్రాణములన్నీ నీ మీదనే నెలకొల్పి బ్రతుకుతున్నా నన్నిప్పుడు సంపూర్ణముగా విడిచిపోయేదా తండ్రి? తడవ నిల్చుటకైనా నేనిప్పుడు స్వతంత్రురాలను కాకుంటేనే తెల్లవారక మునుపే కంటికి కనబడకున్న దొరసాని యూరకుండదు. నాయనా లేము, రమ్ము నాయనా. ఘోరము చేయ సాహసించుతుంటే చనుబాలిచ్చిన తోడనే నిదురబుచ్చన్ పొత్తులందుంచి అల్లన జో కొట్టుచు నొక్కకేల పెరకేలం తోలికన్ బట్టియూచిన నీ తల్లియే ఇప్పుడీ చితిపైన్ సేజేతని చేర్చి ఆయని దుఃఖించడు దిక్కుమాలి కొడుకా కొడుకా అన్యాయమింకేమనను కుమారా తండ్రి ఏమిటవు నీవు పలుకవేమి? ఎవరు నీవు? ఈ అర్ధరాత్రమున ఏలవచ్చితి? మా యాజ్ఞ లేక శవదహనమునకు గడంగరాదని తెలియడా? కాటి సుంక మీయకే రహస్యముగా దహింపనించిదివా? అయ్యో ఇందు రహస్యమే ఉన్నది. నా బిడ్డ ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు.
నా నోముల పంట అన్యుడు కాడు ఉషాదులకై అడవికేగా పెనుబాము కరిచను. అయ్యా, ఈ అభాగ్యురాలి సుతుని శవదహనమునకింతకన్నా గతి లేదు. మారిని ఊరడెలుము, ఈ పురమున చుట్టములు లేరా? నీదెవతమైన మాకేమి? దహింపవలసిన శవమును ముందుగా మాకు చూపి సుంకము చెల్లించిన గాని శవదహనమునకు ఉపక్రమింపనీయను. నేనిప్పుడు శరీర మాత్ర విభవనై ఉన్నాను. ఏ మూలమున కాటి సుంకమును చెల్లింపగలను? నీవేమైనా నన్ను నా విధి నేను నిర్వహింపక తప్పదు. మాడ పిండంపు తండులములను పాతయో నొసంగిన గాని దహింపనీయను. ఎంతటి కాని కాలము సార్వభౌముని కుమారుడి నాడు కాటిలో చేరడు నేలకు నోచుకొనకపోయగా కుమారా, ఓ కాంత, నిజముగా నీవు రాసదేవేరివేయనుచో మాకీయవలసిన సుంకము నీకడలేకయుండునా? నేనిది నమ్మను. అయ్యా, సత్యము సత్యము, సార్వభౌముని కుమారుడే ఇప్పుడు బిచ్చుక దశలో మరణించినాడు. ఓ దయామయ, ఈ దిక్కుమాలిన నాపై కరుణింపు. విప్రుని ఇంట ఊడిగము చేసుకుని జీవించుదానను. పూజ్యుడా, అనుగ్రహింపుము నిరుపేదరాలను. ఏమి? ఆ దైవమా, వశిష్ఠ మహర్షి ప్రభావమేమాయను. నా మంగళసూత్రం ఒక చండాలని కంటపడియనే. ఆ కొడుక లోహిత, లోహిత, నీ తల్లికి ఎట్టి దుస్థితి. లోహితుడా, లోహితుడా, వశిష్ఠముని ప్రభావమా, మాంగల్యమా? కుమారా, సత్యప్రియ, నాథ, నీకా ఈ కాటికా పరితరం చండాల దాస్యం. నేనే మందభాగ్యురాలనగు మీ జీవితేశ్వరిని, మీ జీవితేశ్వరిని నేనే. నాథ, మీ రాజసం బెందు పోయినది, మీ తేజం బెందు దాగినది. జీవితేశ్వర, జీవితేశ్వర, మన విపత్ పరంపరకే నాటికి అంతము లేక ఇనవంశతులక పలుకవేమి నాయన. నన్నొక్క మారు కళ్ళు విచ్చి చూడనైన చూడుము తండ్రి. నీవప్పుడే స్వర్గయాత్ర పట్టుటకు నీకేమి 100 ఏండ్లు నిండినవి రా తండ్రి. ఈ నిర్భాగ్యుడు నీ శవదహనమునకు కూడా గతిదోలకున్నాడు. దేవి, స్వామికి సుంకము చెల్లింపక కుమారుడైనను దహింపజాలను. పంబు అస్వతంత్రులను మాడయు పాతయు నీ యజమానురాలు ఎద్దకు పోయి తెమ్ము. నాథ, అట్లే నచ్చదను.
ఏమిటి ఇతడు పడి ఉన్నది మా లోహితుడా? కాదు కాదు, దైవమా, మాపై ఇట్లేల పగ సాధింతు. ఏ పాపమెరుగని నా సుతుడేమి చేసెను? ఈ కళేబరం ఇట్లేల. ఓ ఓ ఇక్కడ ఇక్కడ రండు రండు. ఓసి రాత బిడ్డను నీ పొట్ట పెట్టుకుంటువా? అయ్యా కాదు కాదు, నా బిడ్డ మరణించినాడు. నీ బిడ్డ? అవును, నా బిడ్డ. ఒరే అయ్యో కాడు, మా లోహితుడు కాడు. మాకు అంతయును తెలియదు. నగల కాసుపడి ఈ బిడ్డను హత్య గావించింది. ఒరేయ్, దీనిని తీసుకుని పోయి తల నరికింపుడు. చతురంబోధి పరీత భూత తరణీ సామ్రాజ్య సర్వస్వ సంతత ధౌరేయుడవయ్యు నీ ఒక నీంటన్ కూటికై బంటవై అతి నైత్యం వహించి దిక్కుసెడి ఇట్లైనాడవే మందు నీ బ్రతుకి నాటికి తెల్లవారగద పుత్రా ఇన్ని బనాలతో. వీరదాసు, ఈ మాసి రాసారు పిల్లోని చంపిందట. దీని తలతగేసి తలకాయ నా కాడికి తేవా. ఏం అట్లా చూస్తావు? చిత్తం. నా కన్నులకేమైనా భ్రమ కలిగినా లేక నిక్కువమ్ముగా నా చంద్రమతిని చూస్తున్నానా? ఈ శిశుహంత్రి ఈమె కాదు కదా? నాథ, నేనే మీ అర్ధాంగి. నా పూర్వజన్మ పాప ఫలంబున మీ కులంబునకెల్ల కళంకము తెచ్చిన పాపాత్మురాలను. దేవి, జగదేక పావని మగు నీవా కళంకము తెచ్చుట? దైవము లేడా? ప్రకృతి తన గతులు తప్పెనా? నాథ, చింతింపకుడు. నీచే సెలవంది పోవుచుండా ఒక శవము కనబడెను. లోహితుని కళేబరమని దుఃఖించుచుండా నేనే హంతగినని ఈ దండన విధించి. కథ సత్యమునకు ఎంతటి దుస్థితి సంభవించినది. దైవమా, నన్నింతకాలము బ్రతుకనిచ్చినది స్త్రీ హత్యా పాతకము ఒడిగట్టుటగా? నాథ, ధైర్యం అవలంబింపు. ఈ పాతకము మిమ్మంటనేరదు. ప్రియసుతుడు మరణించను, రాసబిడ్డను చంపితినను నింద మోసిన నేనింక బ్రతికి మాత్రమేమి ప్రయోజనం? ఎచ్చటను నీచపు చావు చావకుండా నా జీవితేశ్వరులకు నీచే నేను చావగలిగినందులకు పూజ్యురాలను. మీరింక నిష్కలంక చిత్తమున మీ స్వామి ఆజ్ఞ నెరవేర్పు. ప్రాణపతి, నా కడసారి వందనమందికు. దుర్భరము, దుర్భరము. నాథ, దుఃఖముపశమింపుడు. ఈ కిరాతునకు దుఃఖమే లేదు, లేదు. దేవి,
కడసారి భగవంతుని గూర్చి ప్రార్థించుకును. జనాబంతు కరుణా సింధు రూపాకరా శ్రీత జనాబంతు కరుణా సింధు రూపాకరా పవిత్రమైన సత్యవ్రత రక్షార్థమై ఇప్పుడు నేను ఎట్టి సాహసమైనను అవలంబింపవలసినది. హృదయమా సతికి నా రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశ ఈ నెలసపైన మోహమా నీ కాలము గతించ మాసంత బ్రతుకు మెందేని దంపతుల పంట దుఃఖమా నీవున్న దొసగు తప్పదు మాకు తొలగి పొమ్మింక నా తలపు నీడి ఖడ్గమా మని కంఠ రక్తము కూడా చవి చూడగలవు నిశ్చలతగొను సత్యమునకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి స్వీయ ఖడ్గమర్పింపు నీపతి ఖడ్గములకు. హరిశ్చంద్ర హరిశ్చంద్ర శాంతింపు శాంతింపు, నీ గురువే జయించను, నేనే వాడిపోయింది. గాధేయ, మీ మాటలు నాకు అర్థమవుతలేదు. మా గురువేమో జయమేమో నేను ఎరుగను. అవల పండు సత్యములకై ఈ హరిశ్చంద్రు వంశమంతరించెడుగాక శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి స్వీయ కంఠమర్పింపు నీపతి ఖడ్గమునకు. పరమేశ్వర, నీవేన వచ్చి రాజేంద్రుని వారింపు. హరిశ్చంద్ర, నీ సత్యవ్రతము పరీక్షింప నేనే నీకిన్ని కష్టములు తెచ్చిపెట్టి, ఇది ఎంతయు నా మాయా కల్పితం. చూడుము,